చీకు చింత లేదు, ఏ వ్యసనాలు లేవు, ఏ అవసరాలు లేవు. నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప, నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని. మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా, 24 గంటలు పనిచేస్తా, మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రండి. ప్రభుత్వంలో ఆమోదింపజేసే బాధ్యత నాది. బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు, కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా? కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది. వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా ఎరావత్ అనిల్ గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు. నేను ఆలోచన చేసిన, నిజంగానే కుల వృత్తులను, చేతి వృత్తులను అంతరించి పోనీయొద్దు, వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరల్ని ఇద్దాం. తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకండి. ఆనాడు బతుకమ్మ చీరలకు 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరల బకాయిలు, వేములవాడలో యాన్ డిపో, అదేవిధంగా మీకు సంబంధించిన బకాయిలను, ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు, బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు 1931లో కులగణన జరిగింది. 1931లో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు, వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను, నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చెయ్యాలి అని పక్కడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పక్కడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే
తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,50,000 సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇండ్లు ప్రతిరోజు 10 ఇండ్లలోనే లెక్క తేల్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడి బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పు అంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్య ఉద్యోగంలో రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే ఉన్నతాధికారులు అయ్యిండ్రంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా? ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా 42% రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా. దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి 42% రిజర్వేషన్లు పెంచి విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణన సర్వేలో 56.33% లెక్క తేల్చి దాదాపుగా 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు. ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం, చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే దీని పురిటిలోనే గొంతు నొక్కాలని
కొంతమంది కుట్ర చేస్తుండ్రు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా. మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి. నేను చేసి చూపిస్తా. 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. అదే కాదు, ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు, మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిండ్రు, సోలాపూర్ పిలిచిండ్రు. నాకు అర్థం కాలేదు, సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని. ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే. ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు, మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు, సార్ మేము 100 ఏళ్ళ పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు మా సుట్టరికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా, మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగినారు. కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన. ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణితి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే గారు, వారి కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి, వారు కూడా నన్ను అడిగినరు, తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు. ముంబైలో మనకేముందయా పోవడానికని నేను అనుకున్నా. అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు. అక్కడ కూడా మార్కండే భవనం ఉంది, మార్కండే మందిరం ఉంది. మా పద్మశాలి సోదరులు నేను అడిగితే, ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే, అందుకే నిన్ను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది. ఇవాళ సోలాపూర్ అయినా, భివాండి అయినా, సూరత్ అయినా, వర్లీ అయినా, ఇవాళ సిరిసిల్ల అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది. మీ శక్తి కూడగట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. సోదరులారా, మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చెయ్యండి. మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కుల వృత్తి కోసం, మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి, ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి, ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ, ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా. సోదరులారా, ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితోని చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా